హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. హైదరాబాద్లో బ్యూటీ విత్ ఏ పర్పస్ పేరుతో జరుగుతున్న 72nd మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 10న మొదలైన విషయం తెలిసిందే. ఈ పోటీలో పాల్గొనడానికి 140 కంట్రీస్ నుంచి బ్యూటీ క్వీన్స్ ఇప్పటికే హైదరాబాద్కి వచ్చేశారు. ఈ మిస్ వరల్డ్ ఈవెంట్ కోసం మొత్తం బడ్జెట్ 54 crores గా తెలంగాణ గవర్నమెంట్ ఎస్టిమేట్ చేసింది. అయితే దీనిలో సగం మాత్రమే తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి పే చేస్తారు. మరి మిగిలిన 27 కోట్లు మిస్ వరల్డ్ లిమిటెడ్ పే చేస్తుంది. ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్ సిటీని లైట్స్ తో డెకరేట్ చేశారు. అయితే పాక్ మరియు భారత్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల మిస్ వరల్డ్ పోటీలకు ఎటువంటి అడ్డు రాకూడదని తెలంగాణ పోలీస్ సెక్యూరిటీని పెంచారు. దీనిలో భాగంగా హైదరాబాద్లోని మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ జరుగుతున్న చుట్టుపక్కల ఏరియాలో డ్రోన్స్ ని బ్యాన్ చేశారు. అలాగే హైదరాబాద్ హెరిటేజ్ అయినటువంటి చార్మినార్ దగ్గర మంగళవారం మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ అందరూ హెరిటేజ్ వాక్ చేశారు. దీనికోసం చార్మినార్ చుట్టుపక్కల ఉన్న వీధి కుక్కలన్నిటినీ కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టుకొని వేరే ఏరియాస్ లో వదిలిపెట్టారు. సోమవారం మిస్ వరల్డ్ 2025 కంటెస్టెంట్స్ అందరూ దేశంలోనే అతిపెద్దదైన నాగార్జున సాగర్ డ్యామ్ ని విజిట్ చేశారు. అలాగే త్వరలో యునెస్కో ద్వారా రికగ్నిషన్ వచ్చినటువంటి రామప్ప టెంపుల్ ని, సాలార్జంగ్ మ్యూజియం ని కూడా విజిట్ చేయనున్నారు. ఈ మిస్ వరల్డ్ 2025 పోటీల ద్వారా తెలంగాణ హెరిటేజ్ మరియు కల్చర్ ని ఇతర దేశాలకు పరిచయం చేయాలని, అలాగే రాష్ట్రంలో టూరిజం పెంచాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ కి వచ్చే గెస్ట్లు రాష్ట్రంలోని టూరిస్ట్ స్పాట్స్ ని ఫ్రీగా విజిట్ చేయడానికి తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ తీసుకువచ్చిన ఫ్రీ పాస్ విధానాన్ని 3 రోజుల్లో 7,000 మంది గెస్ట్లు రిజిస్టర్ చేసుకున్నారు. అంతేకాకుండా ఈ ఈవెంట్లో రాష్ట్రంలో ఉన్న అన్ని టూరిస్ట్ స్పాట్స్ని, వాటి ప్రత్యేకతని ఫోటోగ్రాఫ్స్ మరియు షార్ట్ వీడియోస్తో వచ్చిన గెస్టులకు డెమో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతేకాకుండా ఈ పోటీలకు వచ్చే మల్టీనేషనల్ కంపెనీల ద్వారా హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలని అనుకుంటున్నామని సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో మెడికల్ టూరిజంని కూడా పెంచడానికి ఏఐజీ హాస్పిటల్స్ ఈ మిస్ వరల్డ్ 2025 ఈవెంట్లో కొన్ని ప్రోగ్రామ్స్ని హోస్ట్ చేస్తుంది. 2024 లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 1,50,000 మంది ఫారినర్స్ మెడికల్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ హాస్పిటల్స్కి వచ్చారు. ఈ ఈవెంట్కి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, ఇక్కడికి వచ్చే 140 కంట్రీస్ బ్యూటీ క్వీన్స్ కాకుండా ఈ ఈవెంట్ని హోస్ట్ చేయడానికి కొన్ని మల్టీనేషనల్ కాస్మెటిక్ కంపెనీలు, 120 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వస్తున్నారు. అంతేకాకుండా ఈ మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ని దాదాపు 150 కంట్రీస్లో ఉన్న గ్లోబల్ మీడియా కవర్ చేస్తుంది. అందుకే ఈ మిస్ వరల్డ్ 2025 ఈవెంట్ని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కోసం, ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడం కోసం మరోసారి ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూసేలా చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. అయితే రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితిలో ఇలాంటి మిస్ వరల్డ్ పోటీలు అవసరమా అని ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా కాంగ్రెస్ పార్టీ వారు మరి కేటీఆర్ F1 రేస్ని హైదరాబాద్లో ఎందుకు కండక్ట్ చేశారని, దానివల్ల హైదరాబాద్కి పెరిగిన బ్రాండ్ ఇమేజ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఈ వీడియో చూసిన మీరు ఈ మిస్ వరల్డ్ 2025 పోటీలు హైదరాబాద్లో జరగడం లాభమా నష్టమా అనే దాన్ని మీ కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం మా టీబీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.